సూర్య కాస్త పక్కకి వెళ్ళి వేళ్ళతో తలగకుంటూ, రాక్షసి, అందరి ముందు పరువు తీసేశావు. అసలు నీకు ఎప్పుడు ఏం చేయాలో అస్సలు తెలీదు అంటూ అతని ఫోన్ చేతిలోకి తీసుకొని విధికి కాల్ చేశాడు. ఏంటి, మళ్ళీ నాకు ఫోన్ చేస్తున్నాడు? అమ్మమ్మ గారు చెప్పినట్టు నా గురించే ఆలోచిస్తూ ఉన్నాడేమో. నేను ఫోన్ చేస్తానని అస్సలు ఊహించలేనట్టున్నాడు. అందుకే మళ్ళీ కాల్ చేస్తున్నాడు అనుకుని విధి కాల్ లిఫ్ట్ చేసింది. సూర్య విధిని తిట్టడానికే ఫోన్ చేశాడు. కానీ హలో అని ఆమె గొంతు వినగానే మౌనంగా ఉండిపోయాడు. ఇద్దరు కొద్దిసేపు ఏమి మాట్లాడకుండా అలాగే ఉన్నారు. అయ్యో రామా, ఏమైంది? ఫోన్ చేసి ఏమీ మాట్లాడడం లేదు. సరే, మీరు బయలుదేరారా? ఇంటికి త్వరగా వచ్చేసేయండి. మీకు చెప్పడం మర్చిపోయాను. అమ్మమ్మ గారు మీకు ఇష్టమని మన ఊరి చెరువులో చేపలు తీసుకున్నారు. వాటిని ఏం చేయాలి? పులుసు పెట్టనా? ఫ్రై చేయాలా? పోనీ రెండే చేసేయనా? అనే విధి ఆపకుండా వాగుతూనే ఉంది. ఆమె మాటలు విని అతనికి సంతోషంగా అనిపించింది. కానీ అంతలోనే మాటల్లో కాస్త కోపాన్ని తెచ్చిపెట్టుకొని, వద్దు వద్దు, నువ్వు నా కోసం ఏమీ చేయొద్దు. మా నానమ్మకి నేనంటే ప్రేమ ఉంది. నా కోసం ఆమె ఏదైనా చేస్తుంది. నేనంటే నీకు ప్రేమ లేదు. మరి ఎందుకు ఫోన్ చేసి విసిగిస్తున్నావు? అయినా నువ్వు ఇంటికి వచ్చేస్తే నేను త్వరగా రావాలా? అది నా ఇల్లు. నాకు ఇష్టం వచ్చినప్పుడు వస్తాను. నువ్వు ఎక్కడ ఉంటే నాకేంటి? ఇంకెప్పుడు ఇలా ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెట్టకు అంటూ సూర్య కాల్ కట్ చేశాడు. అయ్యగారికి ఇంకా కోపం తగ్గలేనట్టుంది. పాపం ఫీల్ అవుతున్నాడేమో అని ఫోన్ చేస్తే పెట్టు చేస్తున్నాడు. నేను మాట్లాడకపోతే ప్రేమ లేదు అంటాడు. మాట్లాడితే నీ ప్రేమ అవసరం లేదు అంటున్నాడు. అనవసరంగా ఫోన్ చేసి తిట్టించుకున్నానేమో. నాకు అస్సలు బుద్ధి లేదు అంటూ విధి ఫోన్ని పక్కన పెట్టేసి మంచంపై కూర్చొని కొద్దిసేపు సూర్య గురించి ఆలోచించింది. ఏంటి, ఈ గదిలో కూర్చుంటే సూర్య గారే గుర్తుకు వస్తున్నారు? నేను ఫీల్ అవుతున్నట్టే ఆయన కూడా ఫీల్ అవుతున్నట్టున్నాడు. అందుకే ఇంటికి రాకుండా ఆఫీస్లోనే ఉండిపోయాడు. పాపం, నేనే ఆయనని ఇబ్బంది పెడుతున్నాను. ఆయనకి మనుషుల మీద, ప్రేమ మీద నమ్మకం లేదు. అందుకే పైకి కోపంగా ఉంటున్నాడు. ఆ కోపంలో కూడా ప్రేమ ఉంది. అయినా సూర్య నన్నే తిట్టాడు కదా, నేనెందుకు బాధపడాలి? ఏమన్నాడు? వాళ్ళ నాన్నమ్మకి అతని మీద ప్రేమ ఉందా? ఏదైనా చేసి పెడుతుందా? ఇప్పుడు నా ప్రేమ ఏంటో కూడా చూపిస్తాను అని తనలో తానే మాట్లాడుకొని చాలా హుషారుగా వంటగదిలోకి వెళ్ళింది. గంభీరంగా ఫేస్ పెట్టుకొని అతను చైర్లో కూర్చుంటూ మీటింగ్ స్టార్ట్ చేద్దామా అని స్టాఫ్ మెంబర్స్తో అన్నాడు. ఓకే సార్, కానీ ఇంటి నుండి ఫోన్ వచ్చింది కదా, మీరు వెళ్ళండి. 2 రోజుల నుండి ఆఫీస్లోనే ఉంటున్నారు. మీకు రెస్ట్ అవసరం. మేము క్లయింట్స్తో మాట్లాడి మీటింగ్ పూర్తి చేస్తాము. ప్లీజ్ సార్, మీరు వెళ్ళండి అని వాళ్ళందరూ చెప్పారు. సూర్య కూడా ఇంటికి త్వరగా వెళ్ళాలి అని మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఓకే, కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే నాకు ఫోన్ చేయండి అని చెప్పి సూర్య ఆఫీస్ నుండి బయలుదేరాడు. వంట పూర్తి చేసిన తర్వాత విధి గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి రెడ్ కలర్ చీర, మ్యాచింగ్ గాజులు వేసుకుని పాటలు పాడుకుంటూ తలలో సన్న జాజులు పెట్టుకొని 1-2 సార్లు అద్దంలో తనని తాను చూసుకుంటూ సంబరపడిపోయింది. మహేంద్ర గారు, అనసూయమ్మ గారు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. విధి సూర్య కోసం ఎదురు చూస్తూ ఆమె కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంది. రాధమ్మ, అనసూయమ్మ ఇద్దరూ సైగలు చేసుకుంటూ విధి ఈరోజు చాలా సంతోషంగా, కొత్తగా కనబడుతుంది, సూర్య గురించి ఆరాటపడుతున్నట్టుంది అని ఇద్దరు నవ్వుకుంటూ ఉన్నారు. సూర్య కార్ సౌండ్ రావడంతో విధి గుమ్మం వైపే చూస్తూ ఉంది. ఆమెలో వచ్చిన మార్పును చూసి మహేంద్ర కూడా చాలా సంతోషపడ్డాడు. నా కొడుకు గురించి ఇక ఎలాంటి టెన్షన్ లేదు. విధి వాడికి ఏ లోటు లేకుండా చూసుకుంటుంది అని మనసులోనే అనుకుంటూ ఉన్నాడు. విధి గుమ్మం వైపే చూస్తూ ఉంది. నానమ్మా, నాన్నా వచ్చేసారా అంటూ
సూర్య విధి వైపు చూడకుండా వాళ్ళతోనే మాట్లాడుతూ ఉన్నాడు. కానీ విధి ఏ మాత్రం కోపగించుకోకుండా చిరునవ్వుతోనే అతని కోసం వాటర్ తీసుకుని వచ్చింది. ఆమె చేతికి అందిస్తూ ఉంటే వద్దు అన్నట్టు చెయ్యి అడ్డు పెట్టాడు. నానమ్మ, నా కోసం స్పెషల్గా వంట చేసినట్టున్నావు. వాసన గుమగుమలాడుతుంది. చాలా ఆకలిగా ఉంది. ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయాడు. ఏసీ ఫుల్గా పెట్టేసి ఫ్యాన్ కూడా ఆన్ చేసి ఊపిరి గట్టిగా పీల్చుకున్నాడు. మంచంపై కూర్చొని గుండెల మీద చేతులు పెట్టుకున్నాడు. వామ్మో, ఈరోజు నన్ను ఇది అందంతోనే చంపేసేలా ఉంది. ఎందుకు నాకు ఇష్టమైన రెడ్ కలర్ చీర కట్టుకుంది? నన్ను మంచివాడిలా ఉండనిచ్చేలా లేదు. ఈరోజు ఏదో ప్రళయమే రాబోతుంది. తన స్పర్శ తగలకపోతే నా గుండె ఆగిపోయేలా ఉంది. ఆమెకు ఇష్టం లేకుండా తన నీడ కూడా తాకను అని చాలా కాన్ఫిడెన్స్గా చెప్పాను. నా నోటి దుల వల్ల ఆమెకు కోపాన్ని తెప్పించాను. ఇప్పుడు అది అందంతో నా మీద రివెంజ్ తీర్చుకుంటుంది. ఏంటసలు ఏం జరుగుతుంది? మరీ ఇంత చీపుగా ఆలోచిస్తున్నాను. నేనేంటి, నా లెవెల్ ఏంటి? ఒక్క చూపు చూస్తే చాలు ఎంతోమంది అందమైన అమ్మాయిలు నా వెనకాలే తిరిగేవారు. అలాంటి నేను విధి అందానికి ముగ్ధుడనవ్వడమేంటి? విధి వైపు అస్సలు చూడొద్దు. త్వరగా భోజనం చేసేసి హాయిగా పడుకోవాలి. 2 రోజుల నుండి సరిగ్గా నిద్రపోలేదు. ఈరోజు తృప్తిగా భోజనం చేసి హాయిగా పడుకుంటాను అని సూర్య తనలో తానే మాట్లాడుకుంటూ ఫ్రెష్ అయ్యి కోపం, గంభీరత్వాన్ని రెండింటినీ ఫేస్లో కవర్ చేసుకుని కిందకి వెళ్ళాడు. అప్పటికే విధి అనసూయమ్మకి, మహేంద్ర గారికి భోజనం వడ్డించింది. విధి, నువ్వు కూర్చో అని ఆమె చెప్పడంతో సూర్యకి కూడా వడ్డించి అతనికి ఎదురుగా కూర్చొని విధి కూడా భోజనం చేస్తూ ఉంది. ఎదురుగా ఉన్న విధిని నేల చూపులు చూస్తూ, అబ్బబ్బబ్బా నానమ్మ, పులుసు సూపర్గా ఉంది. ఈ ఫిష్ ఫ్రై కూడా చాలా బాగా చేసావు అంటూ మెచ్చుకుంటూ ఉన్నాడు. ఆమె నవ్వుతూ, ఒరేయ్, ఈరోజు వంట చేసింది నేను రాధమ్మ కాదు, నీ భార్య చేసింది. నువ్వు విధిని మెచ్చుకో. నిజంగానే చాలా బాగా చేసావమ్మా అని ఆమె కూడా విధిని మెచ్చుకుంటూ ఉంది. సూర్య విధి వైపు చూస్తూ ఉన్నాడు. ఆమె సిగ్గుపడుతోంది. అనసూయమ్మ భోజనం చేసిన తర్వాత రాధతో కలిసి గదిలోకి వెళ్ళిపోయింది. మహేంద్ర గారు కొద్దిసేపు సూర్యతో మాట్లాడి అతను కూడా గదిలోకి వెళ్ళిపోయాడు. సూర్య హాల్లో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. విధి మహేంద్ర గారి గదిలోకి వాటర్ తీసుకుని వెళ్ళింది. ఆయన టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత విధి బయటికి వచ్చింది. సూర్య కనిపించలేదు. గదిలోకి వెళ్ళిపోయాడేమో అని వంట గదిలోకి వెళ్ళి పాలు తీసుకుని గదిలోకి వెళ్ళింది. విధి అతని పక్కన పడుకోకూడదు అని సూర్య కావాలనే మంచంపై ఒక పక్కన ఫైల్స్, ల్యాప్టాప్ పెట్టి మరో పక్క అతను పడుకొని ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉన్నాడు. విధి డోర్ పెట్టేసి సూర్య దగ్గరికి వచ్చి పాలు తీసుకోండి అని చేతిని ముందుకు చాచింది. అతను పాల వైపు ఆమె వైపు చూస్తూ, ఏంటి కొత్తగా పాలు తీసుకొని వచ్చావు అని అడిగాడు. ఆమె మెలికలు తిరుగుతూ, అది అది జీవితంలో పాలు పెంచుకోవాలి అంటే ముందు పాలే తాగాలంట కదా, అమ్మమ్మ గారు ఊరిలో కొత్తగా పెళ్ళైన జంటకి చెప్తూ ఉంటే విన్నాను అని విధి చెప్పగానే సూర్య ఆమెను పైనుండి కింది వరకు చూస్తూ, నాకు ఏ పాలు అక్కర్లేదు అని చెప్పాడు. అయ్యో, మరి వీటిని ఏం చేయాలి? వేస్ట్ అయిపోతాయి అంటూ గ్లాస్ పాలు మొత్తం విధియే తాగేసింది. ఏంటండి ఇవన్నీ ఇక్కడ పెట్టారు? నేను ఎక్కడ పడుకోవాలి అని విధి ల్యాప్టాప్ వైపు చూస్తూ అడిగింది. ఈరోజు నువ్వు కిందే పడుకో, నాకు చాలా వర్క్ ఉంది అని చెప్పాడు. అవునా, మరి ఫోన్లో గేమ్స్ ఎందుకు ఆడుతున్నారు? అయినా మీకు వర్క్ అంటే ఇలా ఉండరు. శ్రద్ధగా మంచి పిల్లాడిలా కాన్సన్ట్రేషన్ అంతా వర్క్ మీదనే పెడతారు అని విధి అనగానే
అతను ఆమె వైపు చూస్తూ, అంటే నేను వర్క్ ఎప్పుడు సీరియస్‌గానే చేయాలా? కొద్దిసేపటి తర్వాత వర్క్ మొదలు పెడతాను. నీకు అంత ఇబ్బందిగా ఉంటే వెళ్ళి నానమ్మ గదిలో పడుకో. నాకు చిరాకు తెప్పించకు. అతను అలా మాట్లాడేసరికి విధి బుంగమూతి పెట్టుకొని గోళ్లు కొరుకుతూ సూర్య పక్కనే ఉన్న టేబుల్ వైపు చూసింది. దాని మీద ఉన్న ఫ్లవర్ ఫ్రాడ్స్ని తీసేసి సూర్య ఫైల్స్ని ల్యాప్టాప్ని టేబుల్ మీద పెట్టింది. ఏయ్, ఏం చేస్తున్నావు? నా వస్తువులు ముట్టుకోవద్దు అని సూర్య అన్నాడు. నేనేమీ వీటిని తినేయడం లేదు. ఇప్పుడు మీరు చిరాకు పడకుండా హాయిగా మీ వర్క్ మీరు చేసుకోండి. నేను పడుకుంటాను. గుడ్ నైట్ అని చెప్పి సూర్య పక్కన దుప్పటి కప్పుకోకుండా వెల్లికలా పడుకొని అతని వైపే చూస్తూ ఉంది. ఇష్, అబ్బబ్బా, ఏంటో ఏసీలో ఉన్నా కూడా ఉక్కపోతలా ఉంది అంటూ ఆమె బయట కొంగిని తొలగించి అతనికి చెమటలు పట్టేలా చేసింది. ఏయ్, ఏం చేస్తున్నావు అని అడిగాడు. అయ్యో, ఇప్పుడు నేనేం చేశాను? నువ్వు ఏమీ చేయలేదు, కానీ ప్లీజ్ అటు తిరిగి పడుకో అని చెప్పాడు. ఇప్పుడు నేను ఎలా పడుకోవాలో కూడా మీరే చెప్తారా అంటూ విధి చిరునవ్వు నవ్వుతూనే అటువైపు తిరిగి పడుకుంది. సూర్య కంటి రెప్ప కొట్టకుండా ఆమెనే చూస్తూ ఉన్నాడు. కాళ్ళ దగ్గర ఉండాల్సిన చీర కాస్త పైకి లాగింది. ఆమె కాళ్ళకి ఉన్న పట్టీలు మౌనంగా సూర్య పేరునేది పిలుస్తున్నట్టుగా అనిపించింది. ఎంత అందంగా ఉన్నాయే విధి పాదాలు అని సూర్య మనసులోనే అనుకుంటూ ఉన్నాడు. ఒక కాలుపై మరొక కాలు పెట్టుకొని పవలించిన విధినే చూస్తూ చూపుని ఆమె నడుము వంపుల్లో ఆపేశాడు. అతని చేతులతో తాకి ఆ నడుము మడతని సరిచేయాలి అనుకున్నాడు. నల్లటి వాలు జడలో ఉన్న సన్నజాజులు సువాసన వెళ్ళజల్లుతూ అతనికి మత్తెక్కిస్తూ ఉంది. ఆమెకు కొద్దిగా దగ్గరికి జరిగి ఆ సన్నజాజుల వాసనని పీలుస్తూ కళ్ళు మూసుకున్నాడు. విధి వెనక్కి తిరిగి చూసింది. అతను ఆమెకు ఎంతో దగ్గరగా ఉన్నాడు. కళ్ళు మూసుకొని ఉన్న సూర్య ముఖంపైకి విధి ఉఫ్ అని గాలి వదిలింది. అతను కళ్ళు తెరిచి చూశాడు. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. కొద్దిసేపు అలాగే ఉన్నారు. సూర్య ఆమెకు దూరం జరిగి అటువైపు తిరిగి పడుకున్నాడు. ఏం చేస్తున్నాను? విధి అన్నట్టు నేను నా కోసం మాత్రమే ఆలోచిస్తున్నాను. ఆమెకు ఇష్టం లేకుండా నేను తొందరపడకూడదు అని సూర్య మనసులోనే అనుకుంటూ ఉన్నాడు. విధి చూపుడు వేలిని అతని భుజంపై పెట్టి గోకుతూ, ఏంటి అటు తిరిగి పడుకున్నారు? నాతో మాట్లాడరా అని అడిగింది. నీతో మాట్లాడడానికి ఏముంది? అయినా మనం మాట్లాడుకుంటే గొడవలే జరుగుతాయి. గొడవ పడడం కంటే మౌనంగా ఉండడం బెటర్ కదా అని అన్నాడు. అవును, మీరు చెప్పింది నిజమే. కానీ ఇప్పటి వరకు మీ చూపులతో నన్ను తినేసేలా చూసి నాకు నిద్ర పట్టకుండా చేశారు. మీరు మాత్రం హాయిగా పడుకోండి. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? నేనేమీ చూడలేదు. అవును, మీరేమీ చూడలేదు. నేనే భ్రమ పడుతున్నాను. అయినా మీకు నేను కనబడను. ఎందుకంటే మీరు చిటిక వేస్తే అందమైన అమ్మాయిలు ఎంతోమంది మీ ముందు వాలిపోతారు కదా అని అన్నది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. గొడవ పడే ఓపిక నాకు లేదు అని సూర్య కాస్త కోపంగా అన్నాడు. చిచి, నా మనసెప్పుడూ అర్థం చేసుకోడు. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వే కావాలి అని నేను ఇంకా ఎలా చెప్పాలి? ఇంత అందంగా రెడీ అయ్యింది అతని కోసమే కదా. మట్టి బుర్ర, ఏది అర్థం కాదు అని తల కొట్టుకుంటూ సైలెంట్గా ఉంది. సూర్య ఫోన్లో విధి ఫోటోని చూస్తూ, నీకు దూరంగా ఉండలేకపోతున్నాను. నిన్ను దగ్గరికి తీసుకోవాలని ఉంది, కానీ నీకు కోపం వస్తుందేమో అని ఆగిపోతున్నాను. మన ఇద్దరి మధ్య ఈ ఎడబాటు అవసరమా అని సూర్య కూడా మనసులోనే అనుకుంటూ ఉన్నాడు. అతను ఇంకా కదులుతూ ఉండడంతో సూర్య నిద్రపోలేదు అని విధి అతనికి దగ్గరికి జరిగింది. నేను పిచ్చి పిచ్చిగా కొన్ని కండిషన్లు పెట్టాను. అవి పగలు మాత్రమే వర్తిస్తాయి.
రాత్రిపూట నాకు ఇష్టం వచ్చినట్టే ఉంటాను. నువ్వు అరచి గోల చేసినా సరే నిన్ను నా కౌగిలింతతో కప్పేస్తాను అని ఒక పెద్ద మనిషి నాకు మాట ఇచ్చాడు. అతను మాట తప్పాడు. కానీ నేను ఆ కౌగిలికి అలవాటు పడిపోయాను. ఆయన గారికి కోపం వచ్చినా సరే నేను మాత్రం అతన్ని చీరలా చుట్టేసుకుంటాను అంటూ వెనకాల నుండి గట్టిగా హత్తుకుంది. విధి అలా చేస్తుంది అని సూర్య అస్సలు ఊహించలేదు. ఆమె కౌగిలింత అతనికి తృప్తిగా అనిపించింది. అతని చేతిలో ఉన్న ఫోన్ని పక్కన పెట్టేసి విధి వైపుకు తిరిగాడు. ఆమె సిగ్గుతో తల పైకి ఎత్తకుండా అతని చాటున దాచుకొని ఉంది. విధి అని ప్రేమగా పిలుస్తూ, ఏమంటున్నావు? నిజంగా నా మీద నీకు కోపం పోయిందా? నేనంటే నీకు ఇష్టమేనా అని అడిగాడు. కోపం ఎప్పుడు ప్రేమగా మారిందో తెలీదు. కానీ ఇప్పుడు ఆ ప్రేమ కూడా నా ప్రాణంలా మారిపోయింది. నువ్వు లేకుండా నేను ఉండలేనేమో అనిపిస్తుంది. నువ్వంటే అంత పిచ్చి అని విధి అనగానే అతనికి నిజంగానే ఊపిరి ఆగిపోయినట్టుగా అనిపించింది. విధి అంటూ ఆమెని గట్టిగా కౌగిలించుకున్నాడు. అతనికి మాటలు కరువైపోయాయి. ప్రేమని ఎలా చూపించాలో తెలియడం లేదు. ఆమె ప్రేమ పొందినందుకు కళ్ళలో నుండి కన్నీళ్ళని బయటికి తీశాడు. అయ్యో! ఏంటండి చిన్న పిల్లాడిలా అంటూ అతని కన్నీళ్ళని ఆమె తుడిచేసింది. విధి, నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోవు కదా అని అమాయకంగా అడిగాడు. ఆమె అతని నుదిటిపై ముద్దు పెట్టుకొని ఆమె ఎదపై అతని తలని పెట్టుకుంది. అతని జుట్టులోకి ఆమె వేళ్ళని పోనిచ్చింది. తల నిమురుతూ, మనమిద్దరం ఒక బంధంలో ముడిపడ్డాం. ఆ బంధం చాలా గొప్పది. మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. ఒక ఫ్రెండులా, చెల్లెలా, అమ్మలా, భార్యలా, మీ ప్రేయసిలా మీకు ఎలా కావాలి అంటే అలా నేను ఉంటాను. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను అని విధి అతనికి నమ్మకాన్ని కలిగించింది. అతని తల పైకెత్తి ఆమె కళ్ళలోకే చూస్తూ, నిన్ను నేను ఎప్పుడూ బాధ పెట్టను, అపురూపంగా చూసుకుంటాను అని చెప్పాడు. ఇష్, మీరు ఇంకేమీ చెప్పొద్దు అంటూ ఆమె చేతిని అతని పెదాలకి అడ్డుగా పెట్టింది. అతని ముఖమంతా ముద్దులతో నింపేసింది. అతను ఇంకా దగ్గరికి తీసుకున్నాడు. అతని పెదాలపై అడ్డుగా ఉన్న ఆమె చేతిని తీసేసి ఆమె పెదాలని అందుకున్నాడు. అతని చేష్టలకు విధి పరవశించిపోతూ ఉంది. ఇద్దరి శరీరంలో పుట్టిన వేడిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒంటిపై ఉండాల్సిన నువ్వుల పోగులు బరువెక్కిపోయాయి. ఒక్కొక్కటిగా శరీరం నుండి నేల జారుతూ ఉన్నాయి. ఇంతకుముందు సూర్య చేసిన గాయాలు విధి శరీరంపై స్పష్టంగా కనబడుతున్నాయి. వాటిని చూసి సూర్య చాలా బాధపడుతూ ఉన్నాడు. ఆమె పాదాలపై ముద్దు పెట్టుకుని సారీ అని చెప్పాడు. విధి ఒక్కసారిగా అతన్ని పైకి లాక్కొని, అవి నెమ్మదిగా తగ్గిపోతాయి, కానీ ఎప్పటికీ తగ్గిపోకూడదు అని నేను అనుకుంటున్నాను. మొదటిసారి నువ్వు నాకు ఇచ్చిన బహుమతులు అవి. కాస్త బాధగా అనిపించింది, కానీ నీ ప్రేమని అర్థం చేసుకున్న తర్వాతే అవి నాకు తొయిపు గుర్తులుగా మారాయి అని చెప్పింది. అతను పూర్తిగా ఆమెను ఆక్రమించుకున్నాడు. విధి, మనస్ఫూర్తిగా నీకు ఇష్టమే కదా అని అడిగాడు. ఇది మాటలతో కాకుండా ఆమె ప్రేమను చూపిస్తూ, మళ్ళీ ఇంకెప్పుడు అలా అడగకు నన్ను. నేను నీ దాన్ని. నీ ఇష్టం వచ్చినట్టు నా దగ్గర ఉండొచ్చు అని చెప్పింది. ఆ రోజు రాత్రంతా అతను చేసే చిలిపి చేష్టలకు విధి అలసిపోకుండా అతనితో పోటీపడి మరీ ఎన్నో ఎన్నో తీపి గుర్తులను పోగు చేసుకుంది. రోజు అలారం పెట్టుకొని వర్కౌట్ చేసే సూర్య అలారం వచ్చే సమయానికి ఇద్దరూ నిద్రపోతూ ఉన్నారు. సూర్య విధిని అతని గుండెలకు హత్తుకుని పడుకున్నాడు. ఆమె కూడా అతని వెచ్చని ఊపిరిని శ్వాసగా తీసుకుంటూ హాయిగా నిద్రపోతూ ఉంది.